బవేరియాలోని పచ్చని కొండల మధ్య ఉన్నటువంటి కిలింగన్బర్గ్ అనే ఓ చిన్న గ్రామంలో చర్చి గంటలు ప్రతిరోజు ఉదయం ప్రార్థనలకు పిలుపునిచ్చేవి. ఆ మధురమైనటువంటి ధ్వనుడితో మేల్కొని ఆ గ్రామస్తులలో జోసెఫ్ మిచెల్, అతని భార్య అన్నా మిచెల్ కూడా ఉండేవారు. వారు దేవుణ్ణి చాలా నమ్మేవారు. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళే మంచి క్యాథలిక్ కుటుంబం అది. 1952 సంవత్సరం సెప్టెంబర్ 21వ తేదీ వారి కుటుంబంలో ఒక ఆనందదాయకమైన రోజు. ఒక అందమైన ఆడపిల్ల జన్మించింది. తనకి అన్నలిస్ అనే ఓ అద్భుతమైన పేరు పెట్టారు. చిన్న చేతులు, నవ్వుగల ముఖం, కళ్ళల్లో అమాయకత్వం. అన్నలిస్ అందరికీ కూడా చాలా ఇష్టమైన పిల్లగా పెరిగింది. చిన్నప్పటి నుండే అన్నలిస్ చాలా మంచి పిల్ల. ఇతర పిల్లలతో కలిసి హాయిగా ఆడుకునేది. చదువులో మంచి మార్కులు తెచ్చుకునేది. కానీ అన్నింటికంటే ముఖ్యంగా ఆమె దేవుని మీద చాలా నమ్మకాన్ని కలిగి ఉన్నటువంటి పిల్ల. తన తల్లితో కలిసి ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా ప్రార్థనలు చేసేది. చర్చికి వెళ్ళటంలోనే ఎక్కువగా ఆనందాన్ని పొందేది. ఎంత ఆటలో ఉన్నా సరే అన్నలిస్ ఈరోజు మనం చర్చికి వెళ్ళాలి అంటే చాలు పరిగెత్తుకుంటూ వచ్చేసేది. అంటే ఆట మధ్య నుండే వచ్చేది. తనకు దేవుడు ఎంత ఇష్టమో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అది మాత్రమే కాదు, వాళ్ళమ్మతో ఈ విధంగా మాట్లాడేది. అమ్మా, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో చూడు అన్నింటినీ చూపించేది. చిన్న వయసులోనే ఆకాశాన్ని, పక్షుల్ని, జంతువుల్ని, ప్రకృతిని చూపిస్తూ ఇవన్నీ కూడా దేవుడు మన కోసమిచ్చాడు అనేది. అన్నా మిచెల్ అంటే వాళ్ళ అమ్మ తన కూతురు యొక్క ఆ గుణాన్ని చూసి ఎంతగానో పొంగిపోయేది, గర్వించేది. అవునమ్మా, దేవుడు మనందరినీ కూడా చాలా ప్రేమిస్తున్నాడు. మన కోసమే వీటన్నింటినీ ఇచ్చాడు. నీకోసమే ఈ అందమైన ప్రపంచం కూడా ఉంది అని మంచి మాటలు చెప్తూ ఉండేది. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. అన్నలిస్ ఒక అందమైన యువతిగా ఎదిగింది. తనకి 16 ఏళ్ళు వచ్చేసరికి ఆమె చుట్టుపక్కల వారందరితో కూడా చాలా మంచిగా ఉండేది. మంచి చదువు, మంచి ప్రవర్తన, అందరితోనూ స్నేహంగా ఉండే గుణం, అంతేకాకుండా అన్నింటికంటే మంచిగా మాట్లాడే గుణం, ఇవన్నీ కూడా తనకి అందరికంటే ప్రియమైనటువంటి అమ్మాయిగా మార్చాయి. కానీ కాలం మారుతున్న కొలది కొన్ని సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి ఒక సంఘటన అది 1968 తన జీవితంలో ఓ భయంకరమైనటువంటి మలుపు. అది ఒక చల్లని అక్టోబర్ రాత్రి. అన్నలిస్ గాఢ నిద్రలో ఉంది. పైన ఉన్నటువంటి తన గదిలో హాయిగా నిద్రపోతుంది. అకస్మాత్తుగా అర్ధరాత్రి వేళ దాటిన తరువాత తన గది నుండి భయంకరమైనటువంటి కేకలు వినిపించాయి. అవి క్రింద పడుకున్నటువంటి వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా వినపడ్డాయి. వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ కూతురు గదిలోకి వెళ్ళి చూశారు. అక్కడ వారు చూసినటువంటి ఆ దృశ్యం వారి జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనిది. అన్నలిస్ యొక్క శరీరం మంచం మీద ఓ రకంగా పడి ఉంది. ఒళ్ళంతా వణుకు. తన కళ్ళు పూర్తిగా వెనక్కి తిరిగిపోయి ఉన్నాయి. తన నోటి నుండి విపరీతమైనటువంటి నురగ, మొత్తం శరీరం కూడా ఊగిపోతూ ఉంది. అన్నలిస్ అంటూ వాళ్ళ అమ్మగారు వెంటనే తనని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ తనకు వచ్చినటువంటి ఆ మూర్ఛ చాలా తీవ్రంగా ఉంది. అన్నలిస్ వాళ్ళ అమ్మగారు తనని కంట్రోల్ చేయలేకపోయింది. ఇక పక్కనే ఉన్నటువంటి జోసెఫ్ కూడా వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికప్పుడు ఎవరైనా వైద్యుడుంటే తీసుకువెళ్తాము అనుకున్నారు. ఇక అలానే ఒక వైద్యుడి వద్దకైతే తీసుకువెళ్ళటం జరిగింది. మొట్టమొదటిసారి తనని పరీక్షించినటువంటి డాక్టర్ పేరు డాక్టర్ హ్యాన్స్ బాగెర్. తను అన్నలిస్ని మొత్తానికి పరీక్షించాడు. అన్ని రకాల టెస్టులు, అంటే బ్లడ్ టెస్టులు, న్యూరలాజికల్ పరీక్షలు, ఇలా అన్నింటినీ కూడా చేశాడు. అవన్నీ చూసిన తరువాత వారు వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి ఇలా అన్నారు, మిస్టర్ మిచెల్, మీరిద్దరూ కూడా ఒకసారి ఇలా రండి అని. వెంటనే వాళ్ళు రూమ్లోకైతే వెళ్ళారు. వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టి ఈ విధంగా చెప్పాడు, మీ కుమార్తెకి టెంపోరల్ లోబ్ ఎపిలెప్సీ ఉంది. ఇది సాధారణమైన మూర్ఛ వ్యాధి.
భయపడాల్సిన పనేమీ లేదు. కొంచెం మెడిసిన్ వాడితే దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇక ఆ రోజు నుండి కూడా అర్నలిస్కి కొన్ని మందులు ఇవ్వటం జరిగింది. కొన్ని నెలల పాటు మందులు వాడాక తనకంతా కూడా బాగానే ఉంది. మూర్ఛ కూడా తగ్గింది. మెల్లగా తన యొక్క సాధారణ జీవితానికి అప్పుడే తిరిగి వచ్చినట్టయింది. కొన్నాళ్ళ పాటు అంతా బాగానే ఉన్నప్పటికీ ఆ తరువాత మళ్ళీ తనలో ఆ మార్పులైతే మొదలయ్యాయి. మొదటి మార్పు 1970లో జరిగింది. అప్పటికి తన పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఒకరోజు వాళ్ళ అమ్మతో అర్నలిస్ చెప్పింది, అమ్మా, నాకేవో కానీ వింతైనటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఏం మాటలమ్మా? ఏం వినిపిస్తున్నాయి నీకు? ఏమో తెలియదమ్మా, ఎవరో చెవిలో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ మాటలు కూడా ఎంతో భయంకరంగా ఉంటాయి. ఏదేదో చెప్తారు, కానీ చుట్టూ తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ ఉండరు. అన్నా భయపడింది, కానీ నెమ్మదిగా వాళ్ళ కూతుర్నైతే ఓదార్చింది. అమ్మా, అదేది కూడా నిజం కాకపోవచ్చు. ఒత్తిడి వల్ల అలా జరుగుతూ ఉండొచ్చు. కానీ రోజు రోజుకు అవి మరింత స్పష్టంగా అవుతున్నాయి. అర్నలిస్ చెప్తూ ఉండేది, తనకు 6 వేరువేరు వ్యక్తుల యొక్క స్వరాలు వినిపిస్తున్నాయని, వారు తనని భయపెడుతున్నారని, ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని. ఇక అన్నింటికంటే మరింత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే అర్నలిస్ యొక్క ప్రవర్తనలో మెల్లగా మార్పులు కనిపించడం మొదలయ్యాయి. గతంలో చర్చికి వెళ్ళటంలో ఆనందాన్ని పొందే అర్నలిస్ ఇప్పుడు చర్చ్ అనే పేరు వింటే చాలు వణికిపోతుంది, భయపడిపోతూ ఉంటుంది. ఒకవేళ సిలువను చూసింది అంటే చాలు అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోయేది. ఇక 1971 నాటికి అర్నలిస్ యొక్క పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. ఆమె రాత్రిపూట పూర్తిగా నిద్ర లేకుండా తిరగటం మొదలుపెట్టింది. ఎలా అంటే మధ్యరాత్రిలో లేచి ఇంట్లో తిరిగాడుతూ ఉండేది. కొన్నిసార్లు వింత వింత శబ్దాలు చేస్తూ ఉండేది. ఎలా అంటే మేమిక్కడే ఉన్నాం అని వేరువేరు స్వరాల్లో మాట్లాడేది. మేము 6, మీరు మమ్మల్ని వెళ్ళగొట్టలేరు. ఆ కుటుంబం భయపడింది. మళ్ళీ వైద్యుల వద్దకు వెళ్ళింది. ఈసారి వారు మానసిక వైద్యులను కూడా సంప్రదించారు. మామూలు విషయమైతే కాదు, ఎందుకంటే సైకోపతి కూడా అవసరమేమో అనుకున్నారు. తనని మొట్టమొదటిసారిగా పరీక్షించినటువంటి ఆ మానసిక డాక్టర్ అంటే సైకియాట్రిస్ట్ పేరు వెర్నర్. అతను అర్నలిస్ని పరీక్షించిన తర్వాత ఇలా చెప్పాడు, ఇది మామూలు సమస్య అయితే కాదు, సైకోసిస్తో పాటు కలిపినటువంటి మూర్ఛ కావచ్చు. మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఉంటే ఇది రావచ్చు అని చెప్పారు. ఎందుకైనా మంచిది, మెడిసిన్ యొక్క డోసేజ్ అయితే కొంచెం పెంచండి అన్నారు. కానీ మందుల యొక్క మోతాదు పెరిగినప్పటికీ కూడా పరిస్థితుల్లో ఎటువంటి మెరుగు లేదు. అర్నల్ యొక్క స్థితి రోజు రోజుకి కూడా దిగజారుతూ వచ్చింది. ఇక 1973 నాటికి అర్నలిస్ దాదాపుగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె తన సొంత బట్టలే చింపేస్తూ ఉండేది. నేల మీద పాకి పురుగులు తీసి వాటిని తింటూ ఉండేది. ఇంకా అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఏంటంటే దాన్ని కూడా తాగేది. ఇవన్నీ చూసి వారి కుటుంబం భయంతో వణికిపోయింది. ఒక రాత్రి అన్నా మిచెల్ తన కూతురు గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె చూసినటువంటి ఆ దృశ్యం తన గుండెను ఒక్కసారిగా ఆపేసినట్టయింది. అక్కడ ఏం కనిపించిందో తెలుసా? తన కూతురు అర్నలిస్ నేల మీద 4 కాళ్ళ జంతువులా తిరుగుతుంది. అచ్చం జంతువులానే. అర్నలిస్, నువ్వేనా అది అని అడిగింది అన్న. తన కూతురు నుండి ఓ భయంకరమైనటువంటి స్పందన. అర్నలిస్ యొక్క తల పూర్తిగా వెనక్కి తిరిగినట్టయింది. తన కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. ఒక గుర్తు తెలియని స్వరంలో నుండి జవాబు వచ్చింది, అర్నలిస్ లేదు, ఇక్కడ మేం ఉన్నాం, మేము ఆమెను వదలము అని. ఇక అన్న భయంతో వెనక్కి పరిగెత్తింది. జరుగుతున్నదేదో విచిత్రమైంది అని అర్థమైంది. వైద్య చికిత్స వల్ల ఎటువంటి ఫలితం కూడా లేకపోవడంతో వారి కుటుంబం వారి యొక్క స్థానిక చర్చినైతే సంప్రదించింది. ఫాదర్ ఎర్నెస్ట్ ఆల్ట్ అర్నలిస్ని కలిసినప్పుడు అతను దాదాపుగా నమ్మలేని ఒక విషయం జరిగింది. అర్నలిస్ విచిత్రంగా లాటిన్ భాషలో అనర్గళంగా మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె ఎప్పుడూ వినని భాష, అసలు నేర్చుకోవటానికి అవకాశమే లేని భాష. చనిపోయినటువంటి వ్యక్తుల గురించి, చారిత్రక సంఘటనల గురించి
అన్నీ కూడా కళ్ళతో చూసినట్టుగా వివరంగా చెప్పింది. ఇక అప్పటికే వారికి అర్థమైంది, ఇది సాధారణ వైద్యపరమైన సమస్య కాదు అని ఫాదర్ ఆల్ట్ నిర్ణయించుకున్నారు. ఇక ఆ రాత్రి అనలిస్ కుటుంబం ఓ కష్టమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది. వారు వుర్జ్బర్గ్ అనే బిషప్ను సంప్రదించి అధికారికంగా ఆధ్యాత్మికపరమైనటువంటి చికిత్సను తీసుకోవటానికి అనుమతిని కోరారు. ఆ ప్రక్రియ పేరే ఎక్సోర్సిజం. చల్లటి గాలి కిటికీల నుండి లోపలికి వస్తూ ఉండగా అనలిస్ కుటుంబం భవిష్యత్తు గురించి భయపడుతూ ఆలోచిస్తూ ఉంది. వారి అందమైనటువంటి ఆ కూతురు ఇలా ఎలా మారిపోయింది? ఇది కేవలం వ్యాధ లేక మరేదైనా అతీంద్రియ శక్తి వల్ల? ఒక్క విషయం మాత్రం వారికి తెలుసు, వైద్యశాస్త్రం అసమర్థమైంది. ఇప్పుడు వారు తమ చివరి ఆశాభరితంగా ఆధ్యాత్మిక మార్గం వైపుగా చూస్తున్నారు. అంటే ఎక్సోర్సిజం అని ఆ భయంకరమైన ప్రక్రియ వైపు. గది మూలన అనలిస్ మౌనంగా కూర్చుంది. కానీ తన కళ్ళల్లో 6 వేరువేరు వ్యక్తిత్వాల యొక్క నీడలు కనిపిస్తున్నాయి. తనను చూస్తుంటే ఒక మనిషిలా కాదు, 6 మనుషులు ఉన్నట్టుగా అనిపిస్తుంది. 1975 సెప్టెంబర్ 24వ తారీఖు అనలిస్ మిచెల్ జీవితంలో ఒక చారిత్రాత్మకమైన రోజు. వుర్జ్బర్గ్ బిషప్ నుండి అధికారికంగా ఒక అనుమతి వచ్చింది. 23 సంవత్సరాల వయసు గల అనలిస్ కోసం అధికారికంగా ఎక్సోర్సిజం మొదలవనుంది. ఈ నిర్ణయం చాలా తేలిగ్గా తీసుకున్నది కాదు. అనేక నెలల పాటు చేసినటువంటి వైద్యం తాలూకు రిపోర్టులు, మానసిక వైద్య అంచనాలు ఎన్నో రకాలుగా పరిశీలించాక ఇది మాత్రమే అంతిమ నిర్ణయం అని భావించి పర్మిషన్ ఇవ్వటం జరిగింది. ఫాదర్ ఆర్నాల్డ్ రెంజ్ మరియు ఫాదర్ ఎర్నెస్ట్ ఆల్ట్ ఇద్దరు అనుభవం ఉన్నటువంటి పూజారులు, అంటే వాళ్ళ భాషలో ప్రీస్ట్లను ఈ కష్టమైనటువంటి పనికైతే నియమించారు. ఇప్పుడు మనం వినబోతున్నది మొదటి సెషన్, మొదటి ఎక్సార్సిజం. ఆ సెషన్ అనేది అనలిస్ ఇంట్లోని ఓ గదిలో జరిగింది. గదిలో ఒక సాధారణమైన మంచం, కొన్ని కుర్చీలు, గోడపైన ఒక శిలువ. వాతావరణం చాలా గంభీరంగా ఉంది. ఫాదర్ రెంజ్ పవిత్ర గ్రంథాన్ని తెరిచాడు. నోమినే పాత్రిస్ ఎట్ ఫిలి ఎట్ స్పిరిటస్ స్టాంకే అనే లాటిన్లో ప్రార్థనను మొదలుపెట్టాడు. అనలిస్ మొదట్లో చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ప్రార్థనల యొక్క దాటి పెరుగుతూ ఉండగా తన ప్రవర్తనలో మెల్లగా మార్పులు కనిపించడం మొదలైంది. దూరంగా ఉండండి అని అకస్మాత్తుగా అరిచింది. కానీ ఆ స్వరం మాత్రం తనదైతే కాదు. అది ఎలా ఉంది అంటే ఒక లోతైనటువంటి పురుషుని యొక్క స్వరంలా ఉంది. ఆ ఫాదర్లిద్దరూ కూడా ప్రార్థనల్ని కొనసాగించారు. అనలిస్ మంచం మీద అనియంత్రితంగా ఎగిరెగిరి పడింది. 4 పురుషులు కూడా ఆమెను పట్టుకోలేకపోయారు. అంత దారుణంగా ఎగిరిపడుతుంది. ఆ విధంగా మొదటి ఎక్సోర్సిజం జరిగింది. ఇక రోజులు గడుస్తూ ఉండగా అనలిస్ వేరువేరు వ్యక్తిత్వాలను ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఆమె చెప్పినటువంటి వారి పేర్లు వారి వెన్నులో వణుకు పుట్టించాయి. లూసిఫర్ భయంకరమైన గర్జనలతో మాట్లాడటం, హిట్లర్ జర్మన్లో అరవటం, నీరో లాటిన్లో పారటం, కయిన్ బైబిల్ కథల్ని దారుణంగా వక్రీకరిస్తూ మాట్లాడటం, యూడస్ అపరాధ భావనతో ఏడవటం, ఫ్లీష్మన్ 16వ శతాబ్దానికి చెందిన ప్రీస్ట్ ఎంతో దారుణంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ప్రతి వ్యక్తిత్వం కూడా వేరువేరు భాషల్లో మాట్లాడేది. అనలిస్ లాటిన్, గ్రీక్, అరామిక్ భాషల్లో సునాయాసంగా మాట్లాడేది. చాలా ఆశ్చర్యపోయేవారు వారు. ఈ భాషలన్నీ తాను ఎప్పుడూ నేర్చుకోలేదు, కానీ ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతుంది? ఇదే నిజంగా చాలా భయంకరమైన విషయం. ఇది అక్కడితో మాత్రమే ఆగలేదు. భౌతికపరమైనటువంటి మార్పులు కూడా జరుగుతూ వచ్చాయి. ఎక్సార్సిజం యొక్క సెషన్ల సమయంలో అనాలిస్లో అసాధారణమైన భౌతిక మార్పులు, అంటే ఫిజికల్గా కూడా కొన్ని భయంకరమైన విషయాలు కనిపించేవి. ఆమె గాల్లో తేలుతూ ఉండేది. 10 మంది బలమైన పురుషులు కూడా ఒక్క చేత్తో విసిరి కొట్టేసేది. అంత శక్తి తనకు ఎలా వచ్చింది? గోడల్ని, నేలను పగలగొట్టేంత శక్తితో విపరీతంగా తల కొట్టుకునేది. చాలా దారుణంగా ప్రవర్తించేది. అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే ఆమె తనకి ఎవరైతే ఎక్సార్సిజం చేస్తున్నారో ఆ ఫాదర్స్ యొక్క పర్సనల్ విషయాలు కూడా చెప్పేది. అంటే
వారికి ఎప్పుడెప్పుడు ఏం జరిగింది, వారి ఫ్యూచర్లో ఏం జరగబోతుంది, ఇవన్నీ కూడా ఫాదర్ రెంజ్ అని ఒకసారి లూసిఫర్ స్వరంలో అనలిస్ గట్టిగా అంది. మీరు 10 సంవత్సరాల క్రితం చేసిన పాపం గుర్తుందా? ఎవరికీ చెప్పలేదు కదా అని ఒక రహస్యమైనటువంటి మాట. ఫాదర్ రెంజ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అది నిజంగా అతను ఎవరికీ చెప్పనటువంటి రహస్యం తనకి మాత్రమే తెలిసిందే. ఇక తన ప్రవర్తనంతా కూడా ఆ ఇద్దరు ప్రీస్టులు ఈ జరిగినటువంటి ఎక్సార్సిజం సెషన్లను రికార్డ్ చేయడం కూడా మొదలుపెట్టారు. ఆ టేప్స్లో భయంకరమైనటువంటి శబ్దాలు కూడా రికార్డ్ అయ్యాయి. కొన్నిసార్లు జంతువుల యొక్క అరుపులు, అనేక స్వరాలు కలుస్తున్నట్టు వేరువేరు భాషల్లో ఒకేసారి మాట్లాడటం, మానవులు సాధారణంగా అటువంటి ధ్వనులు కూడా చేయలేరు. ఆ విధంగా కొన్నిసార్లు గట్టిగా అరవటం, ఆ అరుపులో కూడా రకరకాల వైవిధ్యాలు. ఈ రికార్డింగ్లు తరువాత కాలంలో వైద్య నిపుణులు, అలాగే సౌండ్ ఇంజనీర్లు వీళ్ళంతా కూడా స్టడీ చేశారు. వారికి అసాధారణమైనవిగా అనిపించాయి. అవేంటో కూడా చెప్పలేకపోయారు. మరికొందరు మానసిక రుగ్మత ఫలితంగా ఇలా జరుగుతూ ఉండొచ్చు అని కూడా చెప్పారు. ఎవరికి సరిగ్గా ఒక అభిప్రాయం అయితే లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్తున్నారు, కానీ ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. ఇక అప్పుడే శరీరం కూడా క్షీణించడం మొదలైంది. ఎక్సార్సిజం సెషన్లు కొనసాగుతూ ఉండగా అనలిస్ యొక్క శారీరక ఆరోగ్యం నెమ్మదిగా కుంటుపడుతూ వచ్చింది. ఆమె ఆహారం తీసుకోవటం కూడా దాదాపుగా మానేసింది. వారు నన్ను తిన్నివ్వటం లేదు అని చెప్తూ ఉండేది. వాళ్ళు నన్ను బలవంతంగా ఆపేస్తున్నారు అని ఎప్పుడూ ఒకటే ఏడుపు. సుమారుగా 68 కేజీలు బరువుండే తాను కొద్ది రోజుల్లోనే 30 కేజీలకు తగ్గింది. రోజు 100 సార్లు మోకరిల్లుతూ ప్రార్థనలు చేయటం వల్ల మోకాళ్ళలో గాయాలు, వాపులు కూడా వచ్చాయి. అన్నలిస్ కుటుంబంలో కొంతమంది ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని అభిప్రాయాన్ని చెప్పారు. కానీ అన్నలిస్ యొక్క తల్లిదండ్రులు, అలాగే ప్రీస్టులు ఎక్సార్సిజం చెయ్యాలి అని చెప్పారు. మేము దాదాపుగా దీన్ని డీల్ చేస్తున్నాం, దాదాపుగా దీనిలో విజయం సాధించాము అనుకున్నారు. ఇలా ఎక్కువగా ఫాదర్ రెంజ్ అయితే చెప్పేవాడు. వారు లోపల నుండి బలహీనపడుతున్నారు అని కూడా చెప్తూ ఉండేవారు. కానీ అన్నలిస్ శరీరం కూడా నెమ్మదిగా బలహీనపడుతూ వచ్చింది. తన పరిస్థితి రోజు రోజుకి మరింతగా దిగజారిపోయింది. వారు ఎక్సార్సిజం పేరుతో చేస్తున్న పని మంచిదే కావచ్చు, కానీ దాని కారణంగా తన యొక్క శరీరం పూర్తిగా పాడైపోయింది. ఇక చివరి రోజుల విషయానికి వస్తే 1976 జూన్ నెల చివరి నాటికి అన్నలిస్ అన్నింటికంటే ఓ హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయింది. చాలా బలహీనమైన పరిస్థితి, దాదాపుగా మాట్లాడలేని స్థితిలో ఉంది. జూన్ 30వ తారీఖున చివరి ఎక్సార్సిజం జరిగింది. అన్నలిస్ చాలా బలహీనంగా ఉన్నప్పటికీ ఆమె నెమ్మదిగా మాట్లాడింది. అమ్మా, నేను బాగున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారమ్మా, నాకు శాంతిగా అనిపిస్తుంది అంది. ఇక ఆ రాత్రి ఆమె మొట్టమొదటిసారిగా ప్రశాంతంగా నిద్రపోయింది. జూలై 1, 1976 తెల్లవారుజామున అన్నా మిచెల్ తన కూతురుని లేపడానికి గదిలోకి వెళ్ళింది. అన్నాలిస్లో ఎటువంటి కదలిక లేదు, ఎందుకంటే తాను అప్పటికే మరణించింది. 23 సంవత్సరాల వయసులో 67 సార్లు తనపైన ఎక్సార్సిజం జరిగింది. అన్నలిస్ మిచెల్ తన తుది శ్వాసను విడిచింది. అధికారిక వైద్య రిపోర్ట్ పోషకాహార లోపం మరియు నిర్జలీకరణం వల్ల మరణాన్ని పొందింది అని, అంటే సరిగ్గా ఫుడ్ లేకపోవడంతో మరణించింది అని. ఇక అన్నలిస్ మరణం తరువాత జర్మన్ ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ కేసుగా తీసుకుంది. 1978లో జరిగినటువంటి కోర్టు విచారణలో తల్లిదండ్రులు జోసెఫ్ మరియు అన్నా మిచెల్, ఆ ఇద్దరు ఫాదర్స్ అందరిపైన అభియోగాలు మోపబడ్డాయి. కోర్టు యొక్క తీర్పు అందరికీ 6 నెలల పాటు జైలు శిక్ష, అలాగే 3 సంవత్సరాల పాటు ప్రొబేషన్. ఇక న్యాయమూర్తి ఆ కేసులో తీర్పును ఇలా పేర్కొన్నాడు: అన్నలిస్కు సరైనటువంటి వైద్యం అంది ఉంటే ఆమె నిజంగానే బ్రతికి ఉండేది అని. అన్నలిస్ మిచెల్ యొక్క కేసు ఈ రోజు వరకు కూడా వివాదాస్పదంగా ఓ మిస్టరీగానే ఉండిపోయింది. వైద్యపరంగా అందరూ చెప్పేది ఏంటంటే తనకి మోర్ఛవ్యాధి ఉండటం, దాంతోపాటుగా సైకలాజికల్గా డిస్టర్బ్ అవటం, ఇంకా ప్రధానంగా మల్టీ పర్సనాలిటీ డిజార్డర్, మూఢనమ్మకాల వల్ల తనకి వైద్యం ఆలస్యంగా చేయటం, వీటన్నింటి వల్ల కూడా చనిపోయింది అని చెప్తారు. ఇక ధార్మికంగా ఉన్నటువంటి ఒక వాదన ఏంటంటే
నిజమైనటువంటి దుష్టశక్తుల యొక్క ప్రభావం, అతీంద్రియపరమైనటువంటి సామర్థ్యాలకు వైద్య శాస్త్రం కూడా వివరణ ఇవ్వలేదు అని ఎక్సార్సిజం ద్వారా కొద్దిసేపటి వరకు మాత్రమే ఉపశమనాన్ని ఇచ్చారు, తరువాత ఇవ్వలేకపోయారు అని చెప్పారు. ఇక అన్నాలెస్ మిచెల్ యొక్క ఈ కథ ప్రపంచవ్యాప్తంగా తరువాత చాలామందికి తెలిసిందే. ప్రస్తుతానికి ఆమె సమాధి కిట్టింగన్లో ఉంది. అక్కడ ఈరోజు కూడా వేలాది మంది ప్రజలు తన కోసం ప్రార్థన చేస్తారు. అన్నాలెస్ మిచెల్ మీద అనేక పుస్తకాలు, డాక్యుమెంటరీలు, అనేక మూవీలు కూడా తీయటం జరిగింది. ద ఎక్సార్సిజం ఆఫ్ ఎమిలీ రోజ్ 2005లో హాలీవుడ్ చిత్రం ఆమె కథ ఆధారంగానే తీసుకుంది. ఏది ఏమైనప్పటికీ అన్నాలెస్ మిచెల్ యొక్క మరణం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. నిజంగా తనది వైద్యపరంగా వచ్చినటువంటి సమస్య, లేకపోతే అతీంద్రియమైనటువంటి శక్తులు తన మరణానికి కారణమయ్యాగా? మీరేమనుకుంటున్నారు? మీ యొక్క అభిప్రాయాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.